హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మా వారు డైట్లో ఉన్నారు కదా, దానికోసం ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసి కోడిగుడ్డు అట్టేద్దామని చెప్పి అన్నీ వేస్తున్నా. ఉప్పు, కారం, జీలకర్ర వేసి లైట్గానే కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు. మరి ఎక్కువ వేస్తే మంట వచ్చేస్తుంది. ఉత్తదే తింటారు కదా, అందుకని చెప్పి ఇక కోడిగుడ్లు బీట్ చేసేసి ఇక ఆవు నెయ్యి అయితే వేసేసి దాన్ని బాగా గిలకొట్టేయాలి. కలిసిపోయి ఉప్పు కారం అన్నీ కలిపేసి పొయ్యి మీద అయితే చిక్కుడుకాయ టమాటా వండుకుందామని నా కోసం అని చెప్పి ఇక చిక్కుడుకాయలు ఉడకేసుకుంటున్నాను. మళ్ళీ పక్కనేమో అట్టేద్దాము టిఫిన్కి. టిఫిన్ తింటారు కదా, టిఫిన్ అంటే కోడిగుడ్డు అట్టే, ఇంకేం తినరు. కొంచెం బాదం పప్పులు అవి పిస్తాలు అవి తింటారు అంతే. ఇక కోడిగుడ్డు అట్లు మాత్రమే తింటారు. కొంచెం ఆవు నెయ్యి వేసి కోడిగుడ్డు అట్టు వేస్తున్నాను. అసలు డైట్లో ఇది ఒక భాగం అన్నమాట. చాలా బాగుంటుంది. మామూలుగా మనం కోడిగుడ్డు అట్టు నెయ్యి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మామూలు నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఎప్పుడన్నా మీరు అలాగే చూడండి, తిని బాగుందో లేదో కామెంట్ చేయండి. ఇక కోడిగుడ్డు అయితే వేసాను, దాన్ని స్ప్రెడ్ చేయాలి. స్పూన్తో అయితే మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుందని ఇలాగా ఇక అట్ల ప్యాన్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, మధ్యలో లావుగా ఉండదు, సమానంగా కాలిద్దట్టు అట్టయితే రెడీ అయిపోయింది. ఇక మళ్ళీ తోటకూర వేపుడు నెయ్యితోటే, అది మధ్యాహ్నం భోజనం కింద అన్నమాట. ఉత్త కూర మాత్రమే తింటారు. దానిలోకి కొంచెం నెయ్యి వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకేసి ఇక తాలింపు గింజలు వేయకూడదు అనమాట. ఇక డైట్లో కూర మాత్రం తింటారు, తోటకూర వేపుడు మాత్రమే. ఇక అది వేపేసేసి బాగా కొంచెం ఉప్పు వేసేసి, కారం అస్సలు వేయకూడదు. ఇది పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, సరిపోతుంది అనమాట. ఈ పక్కన అయితే కూర అయితే వేసుకుంటున్నాను. కొంచెం నూనె వేసేసి దానిలో 2 గంటలు నూనె పోసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు 2 తాలింపు గింజలు వేసాను. ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గనియాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసేయాలి. చిక్కుడుకాయలు ఉడకేసి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ చిక్కుడుకాయలు కూడా ఈ మగ్గిన తర్వాత దానిలో వేసేసేయాలి. కూర బాగా ఎగిరిపోయిద్ది అనమాట. నీళ్ళు పోయకూడదు. అలా చిక్కుడుకాయలు వేసి మగ్గనిచ్చా. కొంచెం కారం వేయాలి. ఉడికిపోయిన చిక్కుడుకాయలే కదా, అందుకని చెప్పి ఎక్కువసేపు మగ్గవసరం, టమాటాలు మగ్గిపోయినాయి కదా. ఇక కొంచెం కారం వేసేసి మగ్గనివ్వాలి. తోటకూర వేపుడైతే ఇలా రెడీ అయిపోయింది. ఇక బాక్స్లోకి తీసేసాను. ఇక చిక్కుడుకాయ కూర కూడా రెడీ అయిపోయింది. మగ్గిపోయాక తీసేసి గిన్నెల్లో వేసుకోవాలి. సింక్ నిండా అంట్లు వచ్చేసినాయండి. ఇక అంట్లు తోమేసి కొన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ మడతేసేసి సర్దేసేయాలి. ఇక నిన్నైతే మడతేయలేదు, అందుకని చెప్పి ఈ పూట